అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సార్. ఏం చేస్తుంటారన్న? నేను బార్బర్ షాప్ సార్. ఏ ఏరియా అన్న మీది? నాకు కిష్టలంకనండి, 22 డివిజన్. ఏంటంటే ఇక్కడ పోటీలో గద్దె రామ్మోహన్ రావు గారు, దేవినేని అవినాష్ గారు ఉన్నారు. ఏంటి అసలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది ఎమ్మెల్యే అభ్యర్థి? గద్దె రామ్మోహన్ రావు గారికి సార్. ఏనా? ఎందుకంటే ఆయన గతంలో మంచి పనులు చేశారు. ఆయన ఇప్పుడు నాలంటోని కూడా కనీసం ఇప్పుడు ఎక్కడి దాకా అవసరంలా. నా ఉదాహరణ నాకు జీవితంలోనే జరిగింది. ఇప్పుడు అంతకుముందు వైసీపీ వాళ్ళు బడ్డీ కొట్టిస్తాను అది ఇది అని చెప్పారు. తర్వాత ఇవ్వలా, అటువంటిది రాలేదన్నారని వదిలేసాం. సరే, నా దగ్గర రూపాయి స్తోమత కూడా లేదు. లేకపోతే గద్దె గారు ఇలాగా డివిజన్లోకి వచ్చారు. ఇలా డివిజన్లోకి వచ్చినప్పుడు ఏమండి మరి ఏదైనా సాయం చేయండి సార్, పిల్లలు కలవాళ్ళు అన్నయ్య పిల్లలు ఉన్నారని గోకుమ సాయం చేయండి సార్ అని మా అక్కగారు అడిగారు. అడిగితే ఏం చేశారు, తక్కువని ఆయన సాయం చేశారు. అది సాయం చేసినందుకు ఇలాగా మున్సిపాలిటీ వాళ్ళు పంపించేసి నా మీద దండయాత్ర చేస్తే నా పరిస్థితి, వాళ్ళని కూడా అయ్యా బాబు అని కాళ్ళు పట్టుకున్నాను. నేను పట్టుకున్నా కూడా నాకు ఏది సాయం చేయలేదు. ఆయన గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గరికి అదే నా పొజిషన్ ఇది, నా పిల్లలు అలా అండి చూశారు అయ్యాక ఆయన నుంచోబెట్టి నాకు జీవితం, నాకు భవిష్యత్తుకి దారి చూపించారు, మాకు మంచిది చూపించారు ఆయన. అది సార్, అది అలాగే కొంతమందికి ఆయన దగ్గరికి వెళ్తే చెయ్యను చేత కాదు అనే మాట అయితే ఉండదు సార్. అది ఎంతమందికి ఇస్త్రీ బళ్ళు ఇచ్చారు, ఇస్త్రీ పెట్లు ఇచ్చారు, తర్వాత ఏమో ఏదో ఆయన తోచిన సాయం చేశారు సార్. చెయ్యలేదు అన్నారు, కానీ ఏ మత్తిని విమర్శించి తిట్టలేదు ఆయన, ఏ వ్యక్తిని అనరు. ఆయన పని అంటే ఆయన చేసుకుని వెళ్ళిపోతారే కానీ వాళ్ళు ఎలాగ వీళ్ళు ఎలాగని ఎప్పుడు అనరు. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు, 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఒక అవకాశం ఏమంటే నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని. అభివృద్ధి చేశారు కదా సార్ ఆయన. గద్దె రామ్మోహన్ రావు గారు అభివృద్ధి చేశారు, చేయలేదని మాత్రం లేదు. అక్కడ లైట్లు వేయించడమే కానీ, దోబికణాలు కానీ, తర్వాత కొన్ని రోడ్లు వేపించడమే కానీ ఆయన హయాంలోనే జరిగినాయి. బాబాయ్ గతంలో 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు గద్దె రామ్మోహన్ రావు గారు. ఈసారి ఎంత వచ్చే అవకాశం ఉంది? నేనైతే ఇప్పుడైతే టీడీపీ జనసేన కలిసింది. అంతకుముందు 15 ఏళ్ళ ఓట్లతో అంతా కలిశారు. ఇప్పుడు దాని మీద కూడా కనీసం గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎంత ఎట్లా వస్తాయనేది చెప్పలేను. కానీ ఇప్పుడు దాని మీద కొంచెం పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం అదే పోయినసారి ఎలక్షన్ కన్నా ఈసారి ఎలక్షన్కి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందంటారా జనసేన నుంచి? జనసేన నుంచి టీడీపీకి ఓట్లు పడే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిపే పనిచేస్తున్నారు. టీడీపీ జనసేన ఇద్దరు కలిపే పనిచేస్తున్నారు. ఏది కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇద్దరు కలిసి ఉన్నారు. దీనివల్ల ఏంటంటే దీంట్లో ఓటు షేరింగ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.